వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ హత్య రాజకీయ రంగు పులుముకుంటుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సర్పంచ్ దేవేందర్రావు హత్య జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఈ మేరకు వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్తో చరవాణిలో వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్తో మాట్లాడి కేసు పురోగతిని తెలుసుకున్నారు. గత సోమవారం రాయపర్తి మండలం బురహాన్ పల్లిలో జరిగిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ హత్య వెనుక కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. దేవేందర్రావు హత్యపై అనుమానాలున్నాయని డీసీపీతో ఎర్రబెల్లి వాపోయారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్య వెనుక రాజకీయ కుట్రకోణం దాగి ఉందన్న ఎర్రబెల్లి ఆ దిశగా విచారణ ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కక్షపూరిత రాజకీయం ఏనాడు చేయలేదని, ప్రాణాలు తీసి చేసే రాజకీయం తామెప్పుడు ప్రోత్సహించలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా కారకులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. మాట్లాడితే అవసరం ఉంటే నేనే మీరందరూ గట్టుకుంటే ధర్నా కూర్చుంటే వాళ్ళను వదిలిపెట్టి గట్టిగా మీరు ఉండండి. మన 10 ఏళ్ళు గత ఈరోజు దేవేంద్ర అని సర్పంచ్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. మాజీ సర్పంచ్ నా దగ్గర పోస్ట్ చేసి ఊళ్ళే ఉంటూ డెవలప్మెంట్ కార్యక్రమం చేశాడు. ఒక బీసీ వ్యక్తి. అతనికి గతంలో ప్రయత్నం చేస్తే పోలీసులు చెప్పి నేనే హత్యా ప్రయత్నం చేస్తే పోలీసులను పెట్టి ఆపియటం జరిగింది. అతని మంచి వ్యక్తి, కానీ పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు. చాలా సిన్సియర్ కార్యకర్త. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇంకా ముఖ్య నాయకులు కలిసి చంపడం జరిగింది. దీన్ని చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వాలలో తేడా చూడాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లని మళ్ళీ హత్యలు జరిగినాయి. మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క హత్య కూడా జరగలేదు పాలకుర్తి నియోజకవర్గంలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావటం, మళ్ళా హత్య రాజకీయాలు రావటం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నేను అధికారులను కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, కఠినంగా చర్యలు తీసుకోండి. హత్య చేసిన వాళ్ళకు అది విచ్చలవేడిగా తిరుగుతున్నారు ఇంకా కొంతమంది. ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ కూడా కొంతమంది ఉన్నారు. అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. గట్టిగా చర్యలు తీసుకున్నప్పుడే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం వచ్చిందంటేనే హత్యా రాజకీయాలను మొదలు కావటం జరుగుతున్నది. దీన్ని కంట్రోల్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.